ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. యూపీఎస్సీలో 541 ర్యాంక్ హోల్డర్ విక్రమ్ సింహారెడ్డి గారు మనతో పాటున్నారు. హీస్ ఫ్రమ్ నల్గొండ. సో లెట్స్ నో హిస్ సక్సెస్ స్టోరీ. హలో అండి, హౌ ఆర్ యూ? Hi, I'm good. First of all, congratulations. How Thank are you you so feeling much. right now? Actually, I'm feeling very grateful and also I'm humbled. ఓకే, సో మంచి ర్యాంక్ సాధించారు కదా. సో Yeah. హౌ మెనీ ఇయర్స్ ఇన్ టు ద జర్నీ, అసలు ప్రిపరేషన్ ఇయర్స్? Actually, నాది చాలా లాంగ్ జర్నీ అండి, 5 to 6 years జర్నీ. సో 2020 నుంచి అటెంప్ట్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఒక సక్సెస్ అనేది వచ్చింది ఆఫ్టర్ లాంగ్ జర్నీ. ఓకే, సో ఇమీడియట్లీ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ మీరు దీంట్లోకి వచ్చారా? ఎస్, నేను 2018లో గ్రాడ్యుయేషన్ అయింది అది. అండ్ 2018 నుంచి 2021 దాకా 3 years నేను వర్క్ చేశాను అనమాట ప్రైవేట్ ఫర్మ్లో. అండ్ 21 నుంచి రిజైన్ చేసి ఐఎమ్ ప్రిపేరింగ్ ఫుల్ టైమ్ సిన్స్ దెన్. So were you an engineer before? Yes, I'm computer science and engineer. Okay, so computer science engineering నుండి మళ్ళీ ఐఏఎస్ సైడ్ రావాలి అంటే ఇట్స్ అ లాంగ్ జర్నీ. Yeah. సో ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది? అండ్ ఐ గెస్ మీ మదర్ కదా? Yes. అమ్మ మీరు కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్, మీరు కూడా రండి. మీ మదర్ సపోర్ట్ ఎలా ఉండింది? సపోర్ట్ చాలా ఉండండి, ఎస్పెషలీ మెంటల్ సపోర్ట్. అంటే మన ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, డౌన్ అయిపోయినప్పుడు చాలా హెల్ప్ అయింది అనమాట. మదర్ ఇచ్చిన కాన్స్టెంట్ సపోర్ట్ కానీ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా, బికాస్ లాస్ట్ 4-5 years నుంచి అన్ఎంప్లాయిడ్ ఉన్నా కాబట్టి వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా హెల్ప్ అయింది ఎగ్జామ్. సో మెయిన్ క్రెడిట్ గోస్ టు దెమ్. ఓకే, సో నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటేనే ఫుల్ మంచి ప్యాకేజెస్ ఉంటాయి, తర్వాత మంచి పెళ్లి చేసి హ్యాపీ సెటిల్ లైఫ్ ఉంటుంది. బట్ ఐఏఎస్ సైడ్ రావాలి అని అంటేనే ఆ జర్నీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేయాలి. నాకు చాలా ఇష్టంతో వచ్చిండమ్మా. ఓకే, ప్యాకేజ్ కూడా బాగుంది, మంచి వచ్చింది. కానీ ఇంకా ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి కొన్ని రోజులు చేసుకుంటేనే చదువుకున్నాడు. కష్టం అవుతుందని మానేసి చదువుకోమంటే చదువుకున్నాడు. చాలా కష్టాలు పడ్డారు ఇద్దరు బాబులు, ఇద్దరు మంచి కష్టపడి మా అమ్మాయి సపోర్ట్ ఉండి మంచిగా ఇక్కడ రాకొచ్చిందంటే వాళ్ళ కష్టం. అందరు కూడా అట్లనే కష్టపడి చదువుకొని పై చదువులకు పోవాలి. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుండాలి. అందరం చేస్తేనే అవుతుంది. కరెక్ట్, తప్పకుండా. ఒకరు చేస్తాను కాదు, ఇది అందరు కష్టపడితేనే అవుతుంది. చాలా సంతోషం ఉంది మాకు. ఓకే, సో మీరు ఈ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడే కోవిడ్ కూడా వచ్చింది. సో కోవిడ్ టైంలో ఇంట్లో కూర్చుని క్లాసెస్ విని ఆన్లైన్ క్లాస్ అప్పుడు ఎలా అనిపించింది? చాలా కష్టంగానే ఉందమ్మా. ఇంకా ఏంటంటే ఇక వాళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి ఎంత కష్టమైనా భరించి ఇంట్లో ఉండి చదువుకొని ఇంకా ప్రిపేర్ అయ్యిండు. ఓకే, చాలా సంతోషంగా ఉంది ఇద్దరికి వచ్చినందుకు. రైట్, బాగుంది, మంచిగా ఉంది. ఓకే, అండ్ వాళ్ళ ఫాదర్ ఏమంటారు? బాగుంది, ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఓకే, ఇద్దరికి వచ్చినందుకు లేట్ అయినా కానీ ఇద్దరికి వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాం. ఓకే, స్పెషల్లీ మీరు 5 to 6 years ఆఫ్ ప్రిపరేషన్ కదా. Yes. సో ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు? 6 attempts. ఇది 6th attempt. ఇస్ ఇట్ యువర్ లాస్ట్ అటెంప్ట్? లాస్ట్ అటెంప్ట్ లో అచీవ్ చేయడం అనేది ఇంకా పెద్ద టఫ్ టాస్క్ కదా. సో లాంగ్ టర్మ్ లో ఉన్న వాళ్ళు ఫైనలీ ఆ లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు సో ఎలా అనిపించింది అండ్ ఫైనల్ అటెంప్ట్ అండ్ వాట్ ఇస్ యువర్ ఆప్షనల్? మై ఆప్షనల్ ఈస్ పొలిటికల్ సైన్స్. అండ్ లాస్ట్ అటెంప్ట్ అనేది నిజంగా అంటే మెంటల్గా ఇట్స్ వెరీ డ్రైనింగ్ అనమాట. సో అండ్ నాకు టీజీపీఎస్సీ గ్రూప్ 1లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా జాబ్ వచ్చిందండి రీసెంట్గా. సో అది ఉండడం వల్ల ఒక బ్యాకప్ ఉంది అనేది ఒక సపోర్ట్ ఉంది అనమాట. సో అది ఉండడం వల్ల హెల్ప్ అయింది, స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్ ఇవ్వడానికి. రైట్, అయితే మీరు ఇప్పుడు ఎక్కడ అసైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఏ క్యాడర్ వచ్చే ఛాన్సెస్? నాకు ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వచ్చే ఛాన్స్. బట్ ఇప్పుడు ఈ ఇయర్ నుండి రూల్స్ చేంజ్ అయ్యాయి కదా. సో ఆల్రెడీ మీరు తీసుకున్న తర్వాత సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు అగైన్ రిజైన్ చేసి చేయాలి కదా. సో వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ స్టెప్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఆల్రెడీ వచ్చిన వాళ్ళే మళ్ళీ సెలెక్ట్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్ అండ్ వాళ్ళ ప్రీవియస్ జాబ్ వదిలేస్తున్నారు. సో దీనివల్ల చాలా వేకెన్సీస్ క్రియేట్ అవుతున్నాయి అండ్ డిజర్వింగ్ క్యాండిడేట్స్కి రావట్లేదు అనమాట. సో ఈ స్టెప్ వల్ల అట్లీస్ట్ అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వస్తుంది. ఓకే, సో నల్గొండ అంటేనే ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో మనం తెలంగాణ హిస్టరీలో కూడా చాలా చూసాం ఇంతకుముందు నల్గొండ నుండి వచ్చిన లీడర్స్ ఎంతమందో ఉన్నారు. సో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? అండ్ ఇంతమంది ర్యాంకర్స్ మీ స్టేట్ నుండే ఉంటారు కదా యూజువల్లీ. ఎస్, అంటే డిస్ట్రిక్ట్లో చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ట్రైనింగ్లో కూడా గ్రూప్ 1 దాంట్లో కూడా చాలామంది ఉన్నారు ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. సో మేబీ ఆ సాయిల్ అక్కడున్న అట్మాస్ఫియర్ వల్ల ఏమో, బట్ చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారు. సో యా. ఓకే, అండ్ ఎప్పుడైనా మీకు ఆప్షనల్ చేంజ్ చేసుకోవాలని అనిపించిందా? యాక్చువల్లీ లేదు, అంటే నాకు ఆప్షనల్ వల్లే పాస్ట్ అటెంప్ట్స్లో ర్యాంక్ రాలేదనమాట. బట్ చాలా ఇన్వెస్ట్ చేసేసాను, అంటే ఆప్షనల్ మీద చాలా టైం, ఎఫర్ట్స్ అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. సో ఇవన్నీ చేసినాక మళ్ళీ కొత్త ఆప్షనల్కి షిఫ్ట్ అవ్వడం అనేది చాలా రిస్కీ అనమాట. సో అందుకే అండ్ నేను చాలా బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాను అనమాట. సో 2 times ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను లాస్ట్.
ఇది మా థర్డ్ ఇంటర్వ్యూ. Okay. సో ఆప్షనల్ చేంజ్ చేసుకొని ఇప్పుడు కొత్త ఆప్షనల్ చదివే టైం కూడా నాకు లేకుండే, ఎందుకంటే ఐ వాజ్ ఇన్ సైకిల్ కంటిన్యూస్లీ, ఓకే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ. సో ఆ ఆప్షనల్తోనే కంటిన్యూ అయ్యా. ఓకే ఓకే సో ఆ లూప్ లో పడిపోయారు మీరు అంతే, కూడా. అంతే. సో పిఎస్ అయ్యారు కదా. Yes, yes. సో పిఎస్ అయ్యారు అంటే యూజువల్లీ ఆ క్వశ్చన్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి, బికాజ్ రెండు సబ్జెక్ట్స్ రెండు యాంగిల్స్ అండ్ ఇప్పుడున్న కరెంట్ గ్లోబల్ సిచ్యుయేషన్ ని బట్టి. Yes, yes. సో ఐఆర్ రిలేటెడ్ గా మీకు ఏమైనా క్వశ్చన్స్ పడ్డాయా అంటే ఇంటర్వ్యూలో అంటున్నారు? ఇంటర్వ్యూ లెవెల్లో. ఎస్ ఇంటర్వ్యూలో అడిగారు. అంటే ఈ ఇయర్ ఇండియా క్వాడ్ సమిట్ అనేది హోల్డ్ చేస్తున్నారు కదా, సో దాని థీమ్ ఏదైతే బాగుంటుంది అని అడిగారు. ఓకే అండ్ ఆల్సో మనం ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ బోత్ క్వాడ్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ఎస్సీఓ ఆన్ ది అదర్ హ్యాండ్. సో ఎలా బ్యాలెన్స్ చేయాలి మనం రెండు గ్రూపింగ్స్ని అని కూడా అడిగారు. సో ఈ 2 క్వశ్చన్స్ వచ్చాయి ఐఆర్ నుంచి. అవునా, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ రీకాల్ చేసుకోగలుగుతారా అబౌట్ యువర్ లొకాలిటీ కానీ మన తెలంగాణ స్టేట్ గురించి కానీ, ఆర్ మీ డాఫ్ అప్లికేషన్ మీద? డాఫ్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా కాబట్టి దాని గురించి అడిగారు Okay. ఫ్యూ క్వశ్చన్స్. అండ్ ఆల్సో నేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఓల్డ్ సిటీ గురించి అడిగారు అనమాట. అంటే ఓల్డ్ సిటీ, ఇఫ్ యు ఆర్ గివెన్ ఏ పొజిషన్ ఆఫ్ అథారిటీ, మీరు ఓల్డ్ సిటీని ఎట్లా డెవలప్ చేస్తారు అని అడిగారు అనమాట. సో అది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో అది దానికి ఆన్సర్ బాగా చెప్పాను. సో వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ఓకే రైట్, పర్ఫెక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అశోక్ నగర్లో ఉండి ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ చేసుకున్నారు అండ్ ఒక లూప్లో పడిపోయారు కదా. సో అశోక్ నగర్ బ్యాచ్కి స్పెషల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ అశోక్ నగర్లో ఉండొద్దని చెప్తాను. నేను అశోక్ నగర్లో Very true. లేను, నేను ఇంట్లో నుంచే అవునా? చేస్తుండే. సో అశోక్ నగర్లో ఓన్లీ ఇంటర్వ్యూ ఎక్కువ కోసం శాతం ఇంట్లోనే వచ్చాను, ఉన్నారు. ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం అనేది అశోక్ నగర్కి వచ్చాను. బట్ మెయిన్స్ ప్రిలిమ్స్ అవన్నీ ఇంటి నుంచే ఇచ్చాను. ఇక్కడికి వచ్చింది కానీ ఇంట్లో ఉండే చదువుకున్నాడు. Okay. ఇద్దరు ఇంట్లో ఉండే చదువుకున్నారు. కోచింగ్ గీచింగ్ ఏం లేదు, ఏమి ఇప్పలేదమ్మా. వాళ్ళు ఇంట్లో ఉండి కూర్చొని చదువుకున్నారు. రైట్ అదే మాకు ఇంటర్వ్యూ గురించి ఇక్కడికి వచ్చేది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అమ్మ మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.